నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇండి కూటమి ఆపసోపాలు పడుతూ ఉన్నా ఇప్పటి వరకు ఉన్న బలాన్ని మరింత పెంచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలు అయితే తమ పట్టును అలాగే నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా బలం పెంచుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మోదీ, అమిత్ షా ద్వయం రాష్ట్రాల వారీగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 350+కి పావులు కదుపుతోందా? దేశవ్యాప్తంగా సీట్లు పెంచుకోవడం కోసం పగడ్బందీగా ప్రణాళికలను రచించిందా? దేశవ్యాప్తంగా ఇప్పటికే క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాల్లో పట్టు నిలుపుకుంటూనే ఇతర రాష్ట్రాల్లో బలం పెంచుకోబోతోందా? బీజేపీ బలం పెరగడానికి అవకాశం ఉన్న రాష్ట్రాలేవి? అక్కడ ఉన్న పొలిటికల్ అంశాలేంటి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014లో బీజేపీ 282 సీట్లతో మ్యాజిక్ మార్కును చేరుకుని అధికారం చేజిక్కించుకుంది. అదే 2019లో సీట్లు కాస్త 303కు చేరాయి. అంటే అంతకు ముందు కంటే 21 సీట్లు ఎక్కువ. అప్పటి రాజకీయ పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే దేశంలోని మీడియా మొత్తం బీజేపీకి మెజారిటీ రాదని కోడై కూసింది. కమల దళానికి ఇంతకు ముందు కంటే సీట్లు తగ్గే అవకాశం ఉందని, 282 సీట్లు ఉన్న బీజేపీ దాదాపు 200కు పడిపోతుందని, దీంతో విపక్షాల కూటమి అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. ఇంచుమించు దేశమంతా ఇదే టాక్ నడిచింది. తరువాత వచ్చే సర్వేలు సైతం ఇదే అంశాన్ని ఎత్తి చూపాయి. కానీ ఎన్నికల ఫలితాలు వీరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అంతకు ముందు కంటే ఎక్కువ సీట్లనే సాధించింది బీజేపీ. 21 సీట్లు ఎక్కువగానే గెలుపొందింది. ఇక్కడే అమిత్ షా, మోదీ వ్యూహాలు విశ్లేషకులకు అర్థమయ్యాయి. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే స్ట్రాటజీని అమలు చేస్తుందని భావిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీకి లోక్సభ సీట్ల పరంగా కొన్ని రాష్ట్రాల్లో సంతృప్తికర సీట్లున్నాయి. గత ఎన్నికల్లో 10 రాష్ట్రాల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మోదీ, అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్తో పాటు రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానాలతో పాటు చండీగఢ్, డయ్యూ డామన్ లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఈ రాష్ట్రాల్లో బీజేపీ కొత్తగా గెలవడానికి ఏమీ ఉండదు. ఉన్న సీట్లు నిలుపుకోవడమో లేక కొన్ని సీట్లు కోల్పోవడమో జరుగుతుంది. దీంతో పాటు హిందీ బెల్ట్ అని పిలుచుకునే రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా గణనీయంగా సీట్లను గెలుపొందింది. అందుకే ఈసారి ముఖ్యంగా 4 రాష్ట్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు దాదాపు అనుకూలంగా ఉండడంతో కీలకంగా దృష్టి సారిస్తోంది. అయితే ఆ 4 రాష్ట్రాలేమి, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులేంటి తెలుసుకుందాం. ముందుగా మహారాష్ట్ర వెళ్దాం. మరాఠా కోటలో బీజేపీకి బాగానే పట్టుంది. ఆ రాష్ట్రంలో ఎన్నోసార్లు అధికారాన్ని చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే అక్కడ కమల దళానికి ప్రధాన అడ్డంకి శివసేన పార్టీ. మహారాష్ట్రలో మొత్తం 48 ఎంపీ సీట్లుంటే బీజేపీ 25 సీట్లలో, శివసేన 23 సీట్లలో పోటీ చేశాయి. శివసేన పార్టీకి 18 ఎంపీ స్థానాలు లభించాయి. కానీ ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఆ పార్టీలో చాలామందికి నచ్చలేదు. దీంతో పార్టీ నిలువునా చీలిపోయింది. ఈ పరిణామాలతో చీలిపోయిన షిండే వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ప్రస్తుతం బీజేపీతో ఉన్న షిండే వర్గానికి బలం అంతగా లేకపోవడంతో పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ శాతం సీట్లలో బీజేపీనే పోటీ చేయబోతోంది. దీంతో గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక అంచనా ప్రకారం బీజేపీ 39 సీట్లలో పోటీ చేసి మిగిలిన 9 సీట్లను శివసేన షిండే వర్గానికి కేటాయించనున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే దాదాపు 35 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. గతంలో కంటే మహారాష్ట్రలో కనీసం 10 ఎంపీ సీట్లు కమలం పార్టీ ఎక్కువగా గెలుచుకుంటుందని ఓ అంచనా. ఇక మరో రాష్ట్రం పశ్చిమ బెంగాల్. బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గణనీయమైన మార్పును చూపించింది. అసలు ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలుచుకోలేదన్న విమర్శ ఉన్న రాష్ట్రంలో ఏకంగా
18 సీట్లను గెలుచుకొని దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మమతా బెనర్జీ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న విషయాన్ని కమలనాథులు పసిగట్టారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారితో స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న హిందువులంతా బీజేపీ వెంట ర్యాలీ అయ్యారు. అందుకే 2019 ఎన్నికల్లో బీజేపీ సీట్లు గణనీయంగా పెరిగాయి. ఈసారి మరింత ఎక్కువ సీట్లలో కమలం పార్టీ గెలుపొందాలని భావిస్తోంది. అయితే మమతా బెనర్జీని ఎదుర్కోవడం కమలనాథులకు కాస్తంత కష్టమని చెప్పాలి. దీనికి సాధారణ వ్యూహాలు రచిస్తే సరిపోదు. అటు అమిత్ షా మధువా కమ్యూనిటీపై గురిపెడితే, ఇటు మోదీ హిందూ పోలరైజేషన్ కోసం పావులు కదుపుతున్నారు. మరోవైపు బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో ఈసారి బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. దీంతో మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక అంచనా ప్రకారం బెంగాల్లో బీజేపీ 25 సీట్ల వరకు గెలుపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో రాష్ట్రం బీహార్. ఈ రాష్ట్రంలో బీజేపీ నితీష్ కుమార్తో కలిసి గతంలో పోటీకి దిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లు గెలుచుకుంటే, నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ 16 సీట్లను గెలుచుకుంది. అయితే తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ రాజకీయ పరిణామాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జేడీయూ బాగా దెబ్బతింది. అక్కడ దివంగత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ జేడీయూను టార్గెట్ చేసుకుని ఎన్నికల బరిలో దిగాడు. పాస్వాన్లకు దళితులే అతిపెద్ద ఓటు బ్యాంకు. అప్పటి వరకు జేడీయూ వెంట ర్యాలీ అయిన దళితులు చిరాగ్ పాస్వాన్ వెంట వెళ్లారు. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ బాగా దెబ్బతింది. ఈ ప్లేస్ను బీజేపీ రీప్లేస్ చేసింది. ఈ కారణంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీకి సీట్లు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ప్రధానంగా మోదీ ఇమేజ్ పైనే కొనసాగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనే బీహార్లో మోదీ ఇమేజ్పై ముందుకు వెళ్లిన బీజేపీ విజయం సాధించింది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు రావచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఇక దక్షిణాదిలో కమల దళానికి తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కాస్తంత ఆశాజనకంగా కనిపిస్తోంది. కర్ణాటకలో ఇప్పటికే సంతృప్తికర సీట్లు ఉండగా, తెలంగాణలో గతంలో 4 సీట్లు గెలిచిన కమలం పార్టీ ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లపై దృష్టి సారిస్తోంది. గతంలో కంటే బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. కొద్ది రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13% ఓట్లు వచ్చాయి. దీంతో మరిన్ని సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తోంది. ఇక తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై నేతృత్వంలో పార్టీ దూసుకుపోతోంది. అధికార డీఎంకేకు కమలం పార్టీ చుక్కలు చూపిస్తోంది. ప్రధానంగా అభివృద్ధిపై పోరాడుతూనే డీఎంకేకు పునాది అయిన ద్రవిడవాద భావజాలాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నారు. దీంతో డీఎంకే పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. దీని ఫలితం తరువాత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న 39 సీట్లలో కనీసం 10 సీట్లు కమలం పార్టీ గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా బీజేపీ ఎక్కడైతే తనకు తక్కువ సీట్లు ఉన్నాయో అక్కడే గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 350కి పైగా సీట్లు గెలుచుకోవాలని అంచనా వేస్తోంది. అయితే ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.